అసెంబ్లీలో 2 నిమిషాలు మాట్లాడి అది కూడా అంటారు తన కంట్రోల్లో తను ఉండి మాట్లాడారో లేదో అనే చర్చ కూడా మరోవైపు ఉంది. అసెంబ్లీలో 2 నిమిషాలు మాట్లాడి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర అలజడికి రేకెత్తించారు అలజడిని. అది ఇంకా చల్లారలేదు. అటు రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం అని సినిమా ఇండస్ట్రీలో కూడా అది తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. మధ్యలో కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు నేను మాట్లాడిన మాటలను రికార్డు నుంచి తొలగించండి అని చెప్పి స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తికి విన్నవించుకున్నారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను రికార్డు నుంచి తొలగిస్తారా లేదా? మరి కామినేని శ్రీనివాస్ లాగానే బాలకృష్ణ కూడా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అని చెప్పి ఎందుకు అడగలేదు? ఆయన వ్యాఖ్యలు రికార్డులో ఉన్నాయా లేదా? ఇంత వివాదాస్పదమవుతుంటే కనీసం స్పీకర్ చైర్ ఎందుకు స్పందించడం లేదు అన్నది ఇంకొక ప్రశ్న. మరొక వైపు ఇది ఇండస్ట్రీలో ఇప్పటికే అఖిల భారత చిరంజీవి యువత ఒక ప్రకటన విడుదల చేసింది ఇంతకు ముందే. తర్వాత వాళ్ళు ఆ ప్రకటనలో వాళ్ళు బహిరంగ క్షమాపణలు కూడా బాలకృష్ణ నుండి డిమాండ్ చేశారు కదా. ఇంతకు ముందే వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ ప్రకటనలో ఏముంది? అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు అండగా నిలిచింది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసింది మెగా కుటుంబమే. కానీ ఈ విఘ్నత మరచి అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్థమవుతోంది. మెగా కుటుంబం అండగా నిలవకపోయి ఉంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిది అని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహానికి చెవి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని చెప్పి విన్నవిస్తున్నాం. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామని వాళ్ళు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. నెక్స్ట్ చిరంజీవి అభిమాన సంఘాలు ఒక సమావేశానికి ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే సమాచారం. ఇటువంటి వాటికి పరిష్కారం ఏంటి? పదే పదే ఎందుకు దాడి చేస్తున్నారు? ఎందుకు అవమానకరంగా మాట్లాడుతున్నారు? మనం ఎలా స్పందించాల్సి ఉంటుంది? వీటి మీద చర్చించడం కోసం అభిమాన సంఘాలు ఒక సమావేశాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా అయితే సమాచారం. మరోవైపు సినిమా ఇండస్ట్రీలు కూడా ఇది ఒక తీవ్ర చర్చకు కారణమైంది. వాస్తవానికి ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య కాసింత సినిమా పరంగా ఉన్నటువంటి పోటీతత్వం అనాలా, వైరం అనాలా, పేరు ఏదైనా పెట్టండి, కానీ అప్పటి నుంచో ఉంది ఈ అభిమానులకు కూడా. ఇప్పుడు మళ్ళీ అది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలవ్వడం, చిరంజీవి గారు కూడా నొచ్చుకొని ఒక ప్రకటన విడుదల చేయడం, తర్వాత పరిణామాలు ఏంటి అనే చర్చ అయితే ఇండస్ట్రీలో కూడా నెలకొని ఉంది. బహుశా బాలకృష్ణ గారు స్పందించి ఏమైనా వీటికి ఫుల్ స్టాప్ పెడతారా? లేదు అంటే ఇది ఇలా కంటిన్యూ కావాల్సిందేనా అని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు.